పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం వాక్యం చదువుకుందాం. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు తన చేసినటువంటి కార్యక్రమాలను, తన గుణాతిశయములను ప్రచురం చేయుటకు మిమ్మును ఏర్పరచుకున్నాడు లోకంలో నుండి అని పేతురు గారు చెప్తున్నాడు. యేసుప్రభు పేతురు ద్వారా చెప్పి పత్రిక రాయిస్తున్నాడు. కాబట్టి లోకానుసారంగానో లోకం కోసమో బ్రతకడానికి కాదు, కానీ యేసుప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు ఏర్పరచబడిన వంశమంట మనం. అందుకే మనలను పిలిచిండంట. తన సారూప్యం ధరించుకోవటకు మనలను పిలిచిండంట. తన సారూప్యం అంటే క్రీస్తు లేక బ్రతకడానికి మనలను పిలిచిండంట. తన గుణాతిశయములను ప్రచురం చేయుటకు, చెప్పుటకు మనలను పిలిచిండంట. స్వతంత్రులుగా బ్రతకడానికి మనలను పిలిచిండంట. తన కుమారులుగా బ్రతకడానికి మనలను పిలిచిండంట. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు కదా. పరిశుద్ధంగా ఉండుటకు మనలను పిలిచిండంట. తన దయ సంకల్పం చొప్పున బ్రతకడానికి మనలను పిలిచిండంట. తన మహిమకు కీర్తి కలగడానికి మనలను పిలిచిండంట. కాబట్టి దేవుని మహిమ నిమిత్తము మనందరము బ్రతకాలని ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ గుణాతిశయములను ప్రచురపరచుటకు ఈ లోకంలో నుండి మమ్మల్ని పిలిచినందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.